వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమ. ఈ మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు 6 బాగున్నాడు. తర్వాత శుక్రుడు, కేతువు, గురువు. కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, కుజుడు వల్ల ఆరోగ్యం అంతకుముందు బాగుండకపోయినా ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత భూములు, గృహాలు, ఇల్లు, స్థలాలు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు. రైతులకి పంట బాగా పండుతుంది. గురువు వల్ల మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటమే కాక మంచి భార్య వస్తుంది. ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు మరి ఈ గురువు వల్ల విద్య, ఉద్యోగం బాగుంటుంది. విదేశీ యానం బాగుంటుంది. కేతువు ఏకాదశంలో ఉండటం వల్ల మరి మంచి జ్ఞానం కలిగి ఎవరైనా సరే మీరు చెప్పిన మాట విని మీ పనులన్నీ కూడా చక్కగా సాగడానికి మంచి అవకాశం కనబడుతుంది. తర్వాత శుక్రుడు 9 ఉండటం వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవసరం ఉంది. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, రాహువు, రవి, బుధుడు. శని, రాహువు, రవి, బుధుడు ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు బాగున్నారు. అయితే కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు లేవు. కుజుడు వల్ల పంటలు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది. ఏదైనా ఇల్లు, ఏదైనా ఒక ఆస్తిని ఏదైనా సరే కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. గురువు వల్ల ఏదైనా ఉద్యోగం, చదువులో మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి ఉద్యోగం రావటం, మంచి భార్య రావటం, తర్వాత విదేశీ యానం జరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి. శుక్రుడు 9 ఉండటం వల్ల ఆభరణాలు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి, ఇంటి సామాన్ అమ్మే వాళ్ళకి అన్ని విధాలు బాగుంది. కేతు వల్ల మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సాధించగలుగుతారు. మీకు మంచి దైవ భక్తి కలిగి ఉంటారు. మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మీ కాని పనుల్లో కూడా అవుతుంది. తర్వాత ముందు తల్లిదండ్రులను పూజించి మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీకంటూ ఎదురుంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనికి 19,000, శనికి 19,000, రాహుకి 18,000, కేతువుకి బుధుడికి 16,000, రవికి 7,000 జపం చేయించాలి. శనికి 19,000 జపం చేయించి నల్లనువు దానం ఇవ్వండి. రాహుకి 18,000 జపం చేయించి మినువులు దానం ఇవ్వండి. రవికి 7,000 జపం చేయించి కూనువులు దానం ఇవ్వండి. బుధుడికి 15,000 జపం చేయించి పెసలు దానం ఇవ్వండి. ఇది బాగుంటుంది. అయితే బాగా ఆలోచించి చూస్తే ఈ రాశి వాళ్ళకి 100కి 100 పాళ్ళు లాభించే టైం. ఈ 100కి 100 పాళ్ళు లాభించే టైం అంటే కొంతమందికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సంపాదించేది తక్కువైనా నెల ఉంటుంది కొంతమంది. అదొక రకం మంచి, ఇది ఇంకొక రకం మంచి. వచ్చింది వచ్చినట్టే వస్తుంది, ఏమవుతుందో అర్థం కాదు. నేను బాగా సంపాదిస్తున్నాను నెల ఉంటుంది అనుకుంటావు, అనవసరమైనవన్నీ కొంటూ ఉంటావు. అన్నీ అవసరంగానే కనపడతాయి. ఉన్న డబ్బులు మొత్తం ఎంపీలో ఇంకా అప్పు పడుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే శనికి, రాహుకి, రవికి, బుధుడికి పూర్తి జపాలు చేయించుకోవటం, మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి అవకాశం ఉంది. రాహుకేతువుల మధ్యలో శని ఒకరు తప్పితే రాహుకేతువులు విడిగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసర్పలు అని చెప్పాలి. కాబట్టి జాతకం పూర్తిగా చూపించుకొని అన్ని విధాలా నచ్చితేనే వివాహం చేయాలి. నేను చెబుతున్నా కదా, అన్నీ బాగుంటాయి. కష్టం వస్తుంది, పెళ్లి జరుగుతుంది, అందమైన పిల్లలు వస్తుంది, బాగా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలబడినటువంటి పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే ఈ పాపగ్రహాలు శని, రాహువు, రవి 3 పాపగ్రహాలు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఇది బాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు బాగానే ఉందయా ఏంటి నువ్వు చెప్పేది అంటారు.
ఇప్పుడు కాదు 15 రోజులు ఏమై తెలుస్తుంది మీ సమస్య. ఏ డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రం ఇవ్వరు, అనవసరమైన ఖర్చు పెడతారు. రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏవేవో అనవసరమైన వాటికి ఖర్చు అవుతాయి. కానీ ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే మాత్రం అది ఇవ్వరు. ఎంతో కావాల్సిన అంటే ముందు బియ్యం కావాలండి. బియ్యం లేకుండా అన్నీ ఉన్నా ఏం తింటా? కూరలు తింటావా, పప్పు తింటావా, ఉప్పు తింటావా, చింతపండు తింటావా? బియ్యం కావాలి ప్రధానంగా. బియ్యం లేకుండా పోయేటట్లయితే ఏమున్నా ఎట్టవట జరుపుకోవచ్చు. కాబట్టి అవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన వాటికి ఖర్చు పెడతాం. మరి వివాహాలు, శుభకార్యాలు అజాగ్రత్త పడటం జరుగుతుంది. ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ముందు మీ జాతకం చూపించుకోవటం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోవడం. ముందు మీ సొంత నిర్ణయాలు మానుకొని పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం, తర్వాత మీ జాతక రీత్యా ముందుకు అడుగు వేయటం, ఇది చాలా అవసరం. వివాహంలో ఎక్కడైనా మీరు సొంత నిర్ణయాలు చేసుకొని మేము ప్రేమించుకున్నామయా, మేము పెళ్లి చేసుకుంటాము అంటే జాతకం చూసే పని లేదు. మీ ఇద్దరికి కలిసిందా లేదా తెలియదు. లేకపోతే మీరు చేయకపోతే మేము ఎట్టున్న పోతాం, లేకపోతే వస్తాం. ఇట్లాంటి పనులు చేస్తే నష్టపడేది మీరే. చాలా వరకు ప్రేమ వివాహాలు పూర్తిగా సెట్ అవట్లేదు. ఇవి కాకుండా పెద్దవాళ్ళు చూసిన వివాహాలు కూడా సెట్ అవట్లేదు. కారణం ఏంటంటే భార్యాభర్తలకి సరైనటువంటి అవగాహన లేకపోవటం ఒక పెద్ద సమస్య. తర్వాత ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం ఇంకొక పెద్ద సమస్య. ఇట్లాంటి వాటి వల్ల ఇట్లాంటి రాసులు అంటే వృశ్చిక రాశి చాలా ఇబ్బంది పడటానికి, నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త పడండి, మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ముందు భూమి కొనుక్కుంటారు, ఇల్లు స్థలాల పొలం. 2 వివాహం జరగటానికి, 3 ఉద్యోగానికి, మరి చదువు పూర్తి కావటానికి, మరి మంచి భార్య రావటానికి, ఇన్ని అవకాశాల్లో మరి ఒక విషం పుట్టుబడ్డట పడుతోంది. దాన్ని తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు కనపట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మౌని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలిముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. 2, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహం ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. 3 ఏమిటా అంటే సహజీవనం పెట్టారు. ఇప్పుడు
ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలి అంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము ఆగ్రహం రెండు ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.